వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు. ఈరోజు మనం విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. విసర్జక వ్యవస్థ ఎక్స్క్రీటరీ సిస్టమ్. దీని అధ్యయనం వచ్చేసి యూరాలజీ. శరీరంలో తయారైన నత్రజని వ్యర్థ పదార్థాలను బయటికి పంపడాన్ని విసర్జన అంటారు. వీటిలో భాగంగా మూత్రపిండం కిడ్నీ గురించి తెలుసుకుందాం. దీని అధ్యయనం వచ్చేసి నెఫ్రాలజీ. ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కిడ్నీ నీటిని సంతులనం చేసే అవయవం. అలాగే ఎడమ మూత్రపిండం కుడిదానికన్నా కొద్దిగా పైన ఉండును. కుడి మూత్రపిండం చిన్నది. మూత్రపిండం అంతర్నిర్మాణంలో వెలుపలి ప్రదేశాన్ని వల్కనం అని, లోపలి ప్రదేశాన్ని దవ్వ అని అంటారు. నెక్స్ట్ మూత్రాశయం. ఇది 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేసే సంచి వంటి నిర్మాణం. ప్రసేకం. దీన్ని యూరెత్రా అంటారు. దీని ద్వారా మూత్రాన్ని బయటకు పంపును. దీన్నే మూత్ర విసర్జన అంటారు. మూత్రం. నీటిలో కరిగిన మలినాలు గల పదార్థం మూత్రం. ఇది యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం కలిగి ఉండడం వల్ల లేత పసుపు రంగులో ఉండును. హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల యూరోక్రోమ్ ఏర్పడును. మూత్రం ఆమ్లస్థితిలో ఉండును. మూత్రం pH వాల్యూ వచ్చేసి 6. మూత్రంలో ఉండే పిండి పదార్థం వచ్చేసి గ్లూకోజ్. మూత్రంలో నీటి శాతం వచ్చేసి 96%. మిగిలిన 4% వచ్చేసి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. మూత్రం శరీరంలో ఎక్కువసేపు ఉంటే దానిలోని యూరియా, అమోనియా అనే విషపదార్థంగా మారును. మూత్ర విసర్జన తర్వాత వాసనకు కారణం అమోనియా. మూత్రం ద్వారా ప్రోటీన్ల నష్టాన్ని వచ్చేసి అల్బుమినియా అంటారు. మూత్రం ద్వారా రక్త నష్టాన్ని వచ్చేసి హెమటూరియా అంటారు. మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టాన్ని గ్లైకోసూరియా అంటారు. అధిక మూత్ర విసర్జనని డయూరియా అంటారు. కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఆక్టలేజ్, యూరిక్ ఆమ్ల స్ఫటికాలను కిడ్నీ స్టోన్స్ అంటారు. వీటి వల్ల మూత్రపిండంలో సున్నితమైన నెఫ్రాన్స్ నశించును. దీన్ని సిటీ స్కానింగ్ మరియు అల్ట్రాసౌండ్ ద్వారా నిర్ధారిస్తారు. దీని నివారణకు మెగ్నీషియం ఉపయోగం. మూత్రాశయానికి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ సిస్టైటిస్. కృత్రిమ మూత్రపిండాన్ని మొదటగా తయారు చేసింది బిలెంకోల్ఫ్. నెక్స్ట్ అంతఃస్రావిక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్. శరీరంలో జరిగే సమన్వయం 2 రకాలు. ఒకటి నాడుల ద్వారా, రెండవది హార్మోన్స్ ద్వారా. నాడుల ద్వారా జరిగే సమన్వయం నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉండగా, హార్మోన్స్ ద్వారా జరిగే సమన్వయం అంతఃస్రావిక వ్యవస్థ ఆధీనంలో ఉండును. అంతఃస్రావిక గ్రంథుల అధ్యయనం వచ్చేసి ఎండోక్రైనాలజీ. మొట్టమొదటగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది స్టార్లింగ్. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ వచ్చేసి థామస్ ఎడిసన్. పీయూష గ్రంథి. ఇది అంతఃస్రావిక గ్రంథుల్లో 2వ చిన్నది. దీన్నే హైపోఫైసిస్ అంటారు. పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అని, ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. కారణం ఇది అన్ని అంతఃస్రావిక గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకున్నాను. పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి వచ్చేసి పారాథైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ అవార్డు గ్రంథి. ఇది వాయునాళానికి దగ్గర ఉండే అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి. ఇది ఉత్పత్తి చేసే ముఖ్య హార్మోన్స్ వచ్చేసి థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్. థైరాక్సిన్ దీని ఉత్పత్తికి అయోడిన్ అనే మూలకం అవసరం. దీన్ని ఫేస్ మేకర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. కాల్సిటోనిన్ ఇది రక్తంలోని కాల్షియం ఫాస్ఫేట్లను నియంత్రించును. రక్త ప్లాస్మాలోని అధిక కాల్షియం స్థాయి కాల్సిటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించును. గ్లూకోకార్టికాయిడ్స్. దీన్ని కార్టిస్టాల్ లేదా హైడ్రోకార్టిస్టాల్ అంటారు. దీన్ని ఒత్తిడి హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అంటారు. నెక్స్ట్ థైమస్. దీన్ని బాలగ్రంథి అంటారు. ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి యుక్త వయసు వచ్చేసరికి పోవును. కావున ఇది తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి. ముసలివారిలో ఇది పూర్తిగా క్షీణించును. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ వచ్చేసి థైమసిన్. నెక్స్ట్ బీజకోశాలు. లైంగిక హార్మోన్లను మొదటగా కనుగొన్నది యూజెన్ స్టైనస్. స్త్రీ బీజకోశాలు. వీటి నుంచి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే 2 హార్మోన్లు విడుదలగును. ఈస్ట్రోజన్ స్త్రీలలో ఋతుచక్ర ప్రారంభానికి, స్తనాభివృద్ధికి, కీచుగొంతుకు కారణమగును. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
నెక్స్ట్ ప్రొజెస్టెరాన్ ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడకు అతికించడంలో తోడ్పడును. దీన్నే పిండ ప్రతిస్థాపన అంటారు. ముస్కాలు వీటిలోని లేడింగ్ కణాల నుంచి పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపించే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ విడుదల చేయబడును. దీని లోపం వల్ల నపుంసకత్వం కలుగును. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.